శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. పరదేవత ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి నివేదన చెయ్యడానికి అధికార భేదం ఉంటుందేమో కానీ ఒక గోవుని ముట్టుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి, పూజ చెయ్యడానికి, ఒక అరటిపండు తొక్క ఒలిచి తినిపించడానికి అధికార భేదం ఉండదు. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, గృహస్థు కానీ, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చేతితో పిడికెడు గడ్డి పట్టుకుని గోవుకి తినిపిస్తే అది సాక్షాత్ పరదేవతకి తినిపించినటువంటి ప్రసాదమే అని శాస్త్రములు చెప్తున్న రీత్యా గోవు యొక్క శరీరాన్ని సమస్త దేవతలు ఆవహించి ఉంటారు కనుక గోవుకి చేసిన పూజ, గోవుకి చేసిన ప్రదక్షిణం సమస్త దేవతలకు చేసినటువంటి పూజా ప్రదక్షిణంతో సమానం కనుక మనకి పాలనిచ్చి ఆ పాలతో మన పిల్లల్ని పోషించుకోవడానికి మనం అభిషేకం చేసి ఆ గోవు యొక్క పాలతో, ఆ పాలలోంచి వచ్చిన నీతితో, పాలని తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగుతో, గోమయంతో, గోమూత్రంతో పంచగవ్యాన్ని తయారు చేసి పాపాన్ని దహింప చేసుకొని భూశుద్ధి చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతానుగ్రహం పొందడానికి ఆవు కారకమైంది కాబట్టి ప్రత్యుపకారంగా, కృతజ్ఞతా సూచనగా వాటి పట్ల మనకున్నటువంటి మర్యాదని ఆవిష్కరించడానికి పూజ చేస్తారు. ఎక్కడెక్కడ గోశాలలున్నా అక్కడక్కడికి వెళ్ళి ఆ గోవుల్ని, ఎద్దుల్ని ఆరాధించి గోగ్రాసం తినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కల్పవృక్ష సమాన్వితం శ్రీమద్గోమాత దేవీ సర్వలోక సంరక్షక గోమాత ప్రణమామ్యహం. ఓం గోమాత్రే నమః. ఓం శ్రీకృష్ణ వల్లభాయై నమః. ఓం కృష్ణాయై నమః. ఓం శ్రీకృష్ణ పారిజాతాయై నమః. ఓం కృష్ణ ప్రియాయై నమః. ఓం కృష్ణ రూపాయై నమః. ఓం కృష్ణ ప్రేమ వివర్ధిన్యై నమః. ఓం కమనీయాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కళ్యవందితాయై నమః. ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః. ఓం దివ్యకల్ప సమలంకృతాయై నమః. ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః. ఓం క్షీరదాయై నమః. ఓం క్షీరరూపిణ్యై నమః. ఓం నందాది గోపవినుతాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం నందనప్రదాయై నమః. ఓం బ్రహ్మాదిదేవ వినుతాయై నమః. ఓం బ్రహ్మానంద విధాయిన్యై నమః. ఓం సర్వధర్మస్వరూపిణ్యై నమః. ఓం సర్వభూతవనావనతాయై నమః. ఓం సర్వదాజై నమః. ఓం సర్వమోదదాజై నమః. ఓం శిష్టేష్టాజై నమః. ఓం శిష్టవరదాజై నమః. ఓం సృష్టిస్థితి లయాత్మికాయై నమః. ఓం సురభ్యై నమః. ఓం సౌరభయే నమః. ఓం సురాసుర నమస్కృతాజై నమః. ఓం సిద్ధిప్రదాయై నమః. ఓం సిద్ధ విద్యాయై నమః. ఓం అభీష్టవ సిద్ధివర్షిణ్యై నమః. ఓం జగద్ధితాయై నమః. ఓం బ్రహ్మపుత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం ఏకహాయన్యై నమః. ఓం గంధర్వాలి సమారాధ్యాయై నమః. ఓం యజ్ఞాంగాయై నమః. ఓం యజ్ఞఫలప్రదాయై నమః. ఓం యజ్ఞేశ్చై నమః. ఓం యజ్ఞరూపిణ్యై నమః. ఓం హవ్యకవ్యప్రదాయై నమః. ఓం శ్రీదాయై నమః. ఓం స్థవ్య భవ్య క్రమోజ్వలాయై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం ధనధాన్య వివర్ధిన్యై నమః. ఓం యశోదాజై నమః. సుయశః పూర్ణాయై నమః. ఓం యశోదానందనవర్ధన్యై నమః. ఓం ధర్మజ్ఞాయై నమః. ఓం ధర్మవిభవాజై నమః. ఓం ధర్మరూపతనూరుహాయ నమః. ఓం విష్ణుపాదోద్ధవ ప్రఖ్యాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణురూపిణ్యై నమః. ఓం వశిష్ఠపూజితాయై నమః. ఓం విశిష్టపూజ్యాయై నమః. ఓం శిష్టాయై నమః. ఓం శిష్టేష్టాయై నమః. ఓం శిష్టకామదుగే నమః. ఓం దిలీపసేవితాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం ఖురపావితవిష్టపాయై నమః. ఓం రత్నాకర సముద్భూతాయై నమః. ఓం రత్నదాయై నమః. ఓం శుక్రపూజితాయై నమః. ఓం పీయూషవర్షిణ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పుణ్యఫలప్రదాయై నమః. ఓం భయప్రదాయై నమః. ఓం పరామోదాయై నమః. ఓం కృతదాయై నమః.
ఓం కృత సంభవాజీ నమః ఓం కార్తవీర్యార్జునమృత హేతవే నమః ఓం హేతుక సన్నుతాయ నమః ఓం జమదగ్నికృతాజస్త్ర సేవాయ నమః ఓం సంతుష్ట మానసాయ నమః ఓం రేణుకా సేవితాయ నమః ఓం పాదరేణుపావిత భూతరాయ నమః ఓం సవత్సాయ నమః ఓం వత్సకారాది పాలితాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం వృషదాయ నమః ఓం కృషిదాయ నమః ఓం హేమశృంగాగ్రతల శోభనాయ నమః ఓం త్రైలోక్యవందితాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భావితాయ నమః ఓం భవనాశిన్యై నమః ఓం భుక్తి ముక్తి ప్రదాయ నమః ఓం కాంతాయ నమః ఓం కాంతాజన శుభంగర్జై నమః ఓం స్వరూపాయ నమః ఓం బహురూపాయ నమః ఓం అచ్చాయ నమః ఓం కర్పూరాయ నమః ఓం కపిలాయ నమః ఓం అమలాయ నమః ఓం సాధు సీతాయ నమః ఓం సాధు రూపాయ నమః ఓం సాధు బృంద నిషేవితాయ నమః ఓం సర్వవేదమయ్యై నమః ఓం సర్వదేవ స్వరూపాయ నమః ఓం ప్రభావత్యై నమః ఓం రుద్రమాత్రే నమః ఓం ఆదిత్య సహోదర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మహాదేవాదివందితాయై నమః ఓం శ్రీ గోమాత్రే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. జై బోలో శ్రీ గోమాతాకు జై. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కుడితే తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు. పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు. ఇంధనాల పొందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు. ఎండకెండినావు ఆనానానినావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు. వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు. అష్టలక్ష్మీలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు. నీ 4 పాదాల ఈ నేలనే నడిచి భూమిని చక్కగేలుతున్నారు. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. మన తల్లి పాలిస్తుంది 3 ఏళ్ళు, గో తల్లి పాలించేను 100 ఏళ్ళు. గోవు పాల నుండి పంచామృతం, గోమయము మూత్రాదులే ఔషధం. ఆవాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత. నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మ. దండాలు 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 యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలో యమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత.
దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. ఓం నమో వెంకటేశాయ. వాహనము అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి గుర్తు. అందుకే శ్రీ సూక్తంలో మనం అడిగితే వాహనాలు కూడా మాకు ఇయ్యి తల్లి అని అడుగుతాం. వాహనం ఒక చోటు నుంచి ఒక చోటికి సుఖవంతంగా వెళ్ళడానికి సాధనం. ఈశ్వరుడు కూడా నిజానికి ఒక చోటు నుంచి ఒక చోటికి రావడానికి ఆయన ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు కాడు, అంతటా వ్యాపించినవాడు పరమాత్మ. మరి ఆయన రావడానికి వాహనం ఎందుకు అంటే ఆయన యొక్క ఉపయోగం కోసం వాహనం కాదు, స్వామి నిన్ను వహించాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తముల ఆయనకి వాహనం అయ్యారు. హనుమ ఉన్నారనుకోండి, హనుమ నిజానికి వాహనంగా ఉండాలి అన్నది కాదు, పరమభక్తితో కిష్కింధకాండలో రామలక్ష్మణుల్ని చూడగానే సంతోషంతో భుజాల మీద ఎక్కించుకున్నారు. అందుకే మీరు చూడండి హనుమద్వాహనం ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అంటే దాని గుర్తు ఏంటంటే నేను చాలా సంతోషపడిపోయాను అనుకోండి, ఇంకింతకన్నా ఏం కావాలండి అని ఇలా అంటాను. ఇలా పెడతారు అంటే స్వామి నిన్ను వహించడం కన్నా నాకేం కావాలి, నిన్ను వహిస్తే చాలు, నిన్ను మోస్తే చాలు. ఎక్కడ? ఇక్కడ 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 నిన్ను మొయ్యాలి, అది వాహనం అంటే. అందుకే వాహనానికి వాహనం మీద వచ్చేవాడికి అభేదం. అంతటా నిండిన పరమాత్మని మనం ఇక్కడ వహించాలి అంటే అంతర్ముఖత్వంతో ఉండాలి. ఉత్సవంగా తీసుకెడితే లోకానికి అంతటికీ శాంతి కలుగుతుంది. ఎక్కడ వాహన సేవ జరిగిందో ఆ ఊరు అభ్యున్నతిని పొందుతుంది. ఆ వాహన సేవ చేయడం కోసం హనుమద్వాహనం, గరుడ వాహనం, గజవాహనం, అశ్వవాహనం ఇటువంటి వాహనాల మీద స్వామివారిని అధిష్ఠింపచేసి వాహనాన్ని మోస్తూ భగవన్నామం చెప్తూ కీర్తిస్తూ కోలాటమాడుతూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ భజంత్రీలు వాయిస్తూ వాద్యఘోష చేస్తూ పరమ సంతోషంగా సేవగా ఉత్సవంగా తిరిగి వస్తారు. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విఠరాయ వరవసంతములరాయ వనితల విఠరాయ గురుతైన తేగరాయ కుండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ
గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెదజాణరాయ చల్ల పరిమళరాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెదజాణరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని బలరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని బలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ ఓం నమో వెంకటేశాయ తప్పదుగా లాలి 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 పాలనిను చాలా లాలి 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 ఉదుటు గుప్పల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదుటు గుప్పల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదిగి చెంపల కొప్పులుక్కింత వీగా ఉదిగి చెంపల కొప్పులుక్కింత వీగా నుదురు చెమటల నళికములు తప్పదోగా నుదురు చెమటల నళికములు తప్పదోగా లాలి 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 यस्ते मन्यो विधद्वज्रसायकसः ओजः पुष्यति विश्वमानुषक् साह्यामदा समार्यन्त्वया आयुजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होता वरुणो जातवेदाः मन्य
मन्युं विष ईलते मानुषीर्याः पाहि नो मन्यो तपसा सजोषाः अभीहि मन्यो तवसस्तवीयान् तपसा युजा विजहि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसून्याभरा त्वन्नः त्वं हि मन्यो अभिभूत्योजा स्वयंभूर्भामो अभिमातिशाहः विश्वचर्षणिः सहुरिस्सह वनस्मास्वोजः पृतना सुधेहि अभागः सन्नपपरेतो अस्मितवक्रत्वात् विषस्य प्रचेतः तन्वा मन्यो अक्रतुर्जहीलाहं स्वातनोर्बलदेयाय मेहि अयन्ते अस्म्युपमे ह्यर्वाङ् प्रतीचीनः सहुरे विश्वदायः मन्यो वज्रिन्नभिमामाववृत्स्वहनावदस्यो रतवोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भवामेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमि ते धरुणं मध्वो अग्रमुभा उपांशु प्रथमापि भाव त्वया मन्यो सरथमारुजन्तो हर्षमाणासो धृषितामरुत्वः तिग्मेशव आयुधा संशिशाना अभिप्रयम् पुनरो अग्निरूपाः अग्निरिव मन्यो त्विषितः सहस्वसेनानीर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेद ओजो मिमानो विमृधो नुदस्व सहस्वमन्यो अभिमातिमस्मे रुजन् मृणन् प्रमृणन् प्रेहि शत्रून् उग्रन्ते पाजो नन्वारुरुद्रे वशीवशम् नयस एकजत्वम् एको बहूनामसि मन्यवीलितो विषम् विषंयुधये संशिशाधि अकृत्तरुक्वया युजावयञ्जुमन्तम् घोषम् विजयाय गृह्महे विदेशकृदिन्द्रजिवानवब्रभूस्माकम् मन्यो अधिपा भवेह प्रियन्ते नाम सहुरे गृणीमसि विद्मातमुत्संयत आबभूथ आभूत्या सहजा वज्रसायकसहो बिभर्ष्यभिभूत उत्तरम् कृत्वा नो मन्यो सह मेद्येधि महाधनस्य पुरुहूत संसृजि संसृष्टम् धनमुभयम् समाकृतमस्मभ्यम् दत्ताम् वरुणश्च मन्युः भियम् दधानाहृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ताम् धन्वना जिञ्जये मधन्वना तीव्राः समदो जयेम धनुष्यत्रोरपकामम् कृणोति धन्वना सर्वाः प्रदिशो जयेम शान्ता पृथिवी शिवमन्तरिक्षम् द्यौर्नो देव्यभयन्नो अस्तु। जय
జయ జయ శ్రీ వెంకటేశ జయ 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 ఓం శ్రిత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ సనకాది ఋషులు సన్నుతి చేయ లక్ష్మీదేవిని పాదములొత్త భృగుకోపమున వైకుంఠ విడి భూలోకమునే చేరితివయ్య జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం శ్రీత జన పోష. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, శనితోటి పరివర్తన ఉంది కాబట్టి ఇది ప్రబల దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం వంటివి బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, స్థిరాస్తి విషయాల్లో కొనసాగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యంగా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల విషయంలో ఆనందం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. అవమానకర సంఘటనని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. సమిష్టితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి.
ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి తెల్లటి పుష్పాలతో ఈశ్వరునికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు వివేకవంతమైనటువంటి నిర్ణయాల్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన శుభవార్తలు దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనలు నెట్టివేయగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అపశృతులు దూరం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు సంతృప్తికర సంఘటనల్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకోగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక బలం కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందింపజేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఎర్రటి పుష్పాలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ధైర్యాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రాశివారు ఈరోజు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధికి దోహదపడుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచి కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన జుట్టు వెంట్రుకలు చిట్లిపోయే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకేంటంటే జుట్టు వెంట్రుకలు అనే దాంట్లో ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు వాత దోషం దాంట్లో ప్రధానంగా ఉంటుందన్నమాట. అంటే జుట్టు వెంట్రుకలకి తర్వాత అస్థి ధాతువు అంటే ఎముకలకి జుట్టు వెంట్రుకలకి ఒక సంబంధం ఉంటుంది. ఈ రెండింటికి కూడా వాత దోషంతో సంబంధం ఉంటుంది. అందుకని వాత దోషం సక్రమంగా పనిచేస్తూ ఉన్నట్టయితే కనుక జుట్టు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అస్థి ధాతువు అంటే ఎముకలు కనుక బలంగా నార్మల్గా ఉన్నట్టయితే కూడా మనకి జుట్టు వెంట్రుకలు బలంగా ఉంటాయి. అలాగే మనం ఆధునికంగా చెప్పేటప్పుడు జుట్టు వెంట్రుకలకి కెరటిన్ అనేటువంటి ఒక ప్రోటీన్కి సంబంధం ఉంటుంది. అంటే కెరటిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా ఉన్నట్టయితే కనుక మన జుట్టు వెంట్రుకలు చక్కగా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి, చిట్లిపోకుండా ఉంటూ ఉంటాయి. అయితే ఇలా వెంట్రుకలు చిట్లిపోవడానికి కారణం ఏంటంటే మన వెంట్రుకల్లో కనుక వాత దోషం బాగా పెరిగిపోయినట్టయితే వెంట్రుకలు చిట్లిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన శరీరంలో కొంచెం కాల్షియం అది లోపించినా కూడా వెంట్రుకలు చిట్లిపోయేందుకు అవకాశం ఉంటుంది.
అలా చిట్లిపోకుండా అవి ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి పోషక విలువలు, ముఖ్యంగా ప్రోటీన్లు అవి ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. అంటే ప్రోటీన్లు అవి ఉన్నవి అంటే కనుక మనం పప్పు ధాన్యాలు, తర్వాత చిక్కుడు జాతి గింజలు, ఆ తర్వాత మాంసాహారం తినేటువంటి వాళ్ళకి మాంసాహారము, కోడిగుడ్డు, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రోటీన్లను అందించేటువంటి ఆహారాలు. వీటిల్లో ఎవరికి ఏది అనుకూలమో వాటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే జుట్టుకి ఆహారంతో పాటుగా మనకి పైన కొంత సేవ కూడా చేస్తూ ఉండాలి. జుట్టు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి వాత దోషం పెరగకుండా ఉండేటువంటి కొన్ని నూనెలతోటి తలకి మర్దన చేసుకుంటూ ఉండాలి. అలా జుట్టు వెంట్రుకలు కనుక చిట్లిపోకుండా ఉండాలంటే మనం తేలికగా అందరూ అనుసరించదగినటువంటి ఒక అంశం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అలా ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఆలివ్ నూనె. ఈ ఆలివ్ నూనె జుట్టుకి చక్కటి పోషణనిస్తుంది. అలాగే వాత దోషాన్ని అదుపులో ఉంచుతుంది. జుట్టు వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండడానికి ఆలివ్ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఏం చేయాలంటే ఆలివ్ నూనెను తీసుకుని తగినంత పరిమాణంలో తల మొత్తం అంతా కూడా దాంతో మృదువుగా మర్దన చేసుకోవాలి. అలా మర్దన చేసుకుని తర్వాత వెంట్రుకల చివర్ల వరకు కూడా ఈ నూనెని బాగా రాసుకుని కనీసం 1 గంట 2 గంటల పాటు తలంతా ఈ నూనె ఆలివ్ నూనె ఉండేలాగా చేసుకుని ఆ తర్వాత స్నానం చేయాలంటే తర్వాత తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2-3 సార్లు ఈ ఆలివ్ నూనెను తలకి మర్దన చేసుకుని తల స్నానం చేస్తున్నట్టయితే కనుక జుట్టు వెంట్రుకలు చిట్లిపోయే సమస్య లేకుండా ఉండడానికి ఆలివ్ నూనె బాగా సహాయపడుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అమ్మ మనసు వెన్న. ఆ తల్లి అనుక్షణం కోరుకునేది పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు. తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు కూడాను తమ పిల్లలు బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి బాగా ఆశిస్తూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో పిల్లలు బాగా చదివినప్పటికీ కూడా ఉత్తీర్ణత శాతం చాలా బాగా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? మా అబ్బాయి ఎంతో బాగా చదువుతాడండి, కానీ పరీక్ష వేళటికల్లా రాయలేకపోతున్నాడు, ఏమిటో మరి అర్థం కావటం లేదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఊరికే ఆ పాఠశాలకు వెళ్ళి రావడం, ఆ పుస్తకాలు అక్కడ పడేసేయటం, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం జరుగుతోంది. ఏమిటిది, ఎందుచేత జరుగుతోంది, దీని వెనకాల అంతరార్థం ఏంటి అని ఆలోచిస్తే వాస్తు ప్రభావం మీ పిల్లలు చదువుకునేటువంటి ఆ యొక్క గదిలో ఎంతగానో పనిచేస్తోంది అని చెప్పేసి అవగాహన చేసుకోక తప్పదు. పిల్లలు విద్యలో రాణించడానికి, చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందడానికి వాస్తు సహకరిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నాం. చదువు బాగా రావాలంటే దక్షిణ దిశలోను పడమర దిశలోను విద్యార్థి తన గదిలో నిద్రించాలి. అంతేకాకుండా వీపు ఎప్పుడూ కూడాను ఆ యొక్క గదికి ఉన్నటువంటి డోరు, ఆ డోరు వైపు తిప్పి కూర్చొని చదివినట్లయితే ఆ చదువు పెద్దగా అబ్బదు ఆ విద్యార్థికి వాస్తుశాస్త్రరీత్యా. అంటే డోరుకు ఆనుకొని చదువుతూ ఉంటారు చాలామంది. ఆ గది మొత్తం మీద వదిలేసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసి ఆ డోర్ని ఆనుకొని చదువుతూ ఉంటాడు. అలా చదివినప్పటికీ కూడా చదువు అనేటువంటిది పెద్దగా రాణింపు చర్య జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు చదువుకునేటప్పుడు వారి వీపు మాత్రం ఎప్పుడూ కూడా తలుపు వైపు ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. వాస్తుశాస్త్రరీత్యా విద్యార్థులు ఈ అటక భీములు వదిలేసి ముందు భాగంకి వచ్చి తూర్పు వైపు కానీ తూర్పు ఈశాన్యం వైపు కానీ ముఖాన్ని పెట్టి చదువుకున్నట్లయితే చదువులో బాగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. విద్యార్థి కంప్యూటర్స్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఈ కంప్యూటర్స్ అనేవి తప్పనిసరిగా గదిలో ఆగ్నేయ మూల ఉండాలి, నైరుతి మూల మాత్రం ఉంచకూడదు. బరువుగా ఉన్నాయి కదా అందుకని నైరుతి మూల పెట్టాం
అంటే కుదరదు. నైరుతి మూల కంప్యూటర్స్ కనుక పెట్టి దాంట్లోనే అతను చదువుకి సంబంధించినవన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ కూడా ఆ యొక్క విజయ సిద్ధి బాట దొరకక ఇబ్బంది పడుతూ ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆగ్నేయంలో కంప్యూటర్స్ నుంచి తూర్పు వైపు తిరిగి అతను గనక ఆ కంప్యూటర్స్ని ఫీడ్ చేసినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యోదయం వేళలో గదిలోనికి కిరణాలు ప్రసరించే విధంగా తలుపులు తెరిచి ఉండాలి. మధ్యాహ్న సమయం, సాయం సంధ్యా సమయంలో కిరణాలు ఆ గదిలోనికి పడకూడదు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు విద్యార్థి గదికి. తూర్పు వైపు ఉన్నటువంటి ఆ యొక్క కిటికీలు తెరిచి ఉంచటం, ఉత్తరం వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ఉంచటం, పడమర వైపు ఉన్నటువంటి కిటికీలు లేక తలుపు ఉన్నట్టయితే మూసి ఉంచటం చేయటం చాలా మంచిది. వాస్తుశాస్త్రరీత్యా చదువు బాగా అబ్బటానికి. స్టడీ రూమ్ తలుపులు ఈశాన్యం, తూర్పు, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయవ్యం, ఉత్తర దిక్కుల్లో ఉండటం చాలా మంచిది. అంటే తూర్పు ఆగ్నేయం, దక్షిణ పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యాలలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి వాస్తుశాస్త్రరీత్యా. స్టడీ రూమ్లో కిటికీలు తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల గోడలకు మాత్రమే ఉండాలి. దక్షిణం వైపు మాత్రం ఉండకూడదు. దక్షిణం వైపు కిటికీలు ఉండకూడదు స్టడీ రూమ్కి. అలాగే అరమార్లు ఏర్పరిచేటప్పుడు పుస్తకాలు ఎక్కువగా నైరుతి మూల పెట్టకండి. నైరుతి మూల ఉన్నటువంటి అలమారాలు పుస్తకాలు కనుక పెట్టినట్టయితే చదువుకి విఘాతం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా దక్షిణ గోడకి ఉన్నటువంటి కిటికీలకి, ఆ యొక్క అరమార్లకి వాటిలో పుస్తకాలు పెట్టుకొని దానికి తప్పనిసరిగా తలుపు అనేది ఉండాలి. తలుపు లేకుండా పుస్తకాలు ఎప్పుడూ కూడాను ఉండకూడదు. గ్లాస్ డోర్ అయినా సరే వాటికి తప్పనిసరిగా అమర్చబడి ఉండాలి. స్టడీ రూమ్లో ఈశాన్య కోణంలో దేవతామూర్తుల యొక్క ఫోటోలు, సహసిద్ధంగా చదువుల తల్లి సరస్వతి, జ్ఞానతత్వాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి ఫోటోలు ఈశాన్య కోణంలో గనక ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహం, దక్షిణామూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఈ విద్యార్థిపై ప్రసరింపబడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. తరచూ జలుబు చేసే సమస్య నివారణకు భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ముక్కు నుంచి తరచుగా నీరు స్రవించటం, ముక్కు తిప్పడ, తుమ్ములు, కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలతో జలుబు బాధ పెడుతుంది. చూడ్డానికి ఇది చిన్న సమస్య అయినా తరచుగా జలుబు చేయడం అనేది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఇది క్రమంగా ఉబ్బసం, బోంకైటిస్, న్యూమోనియా వంటి రోగాలకు కారణమవుతుంది. భస్త్రిక ప్రాణాయామ సాధన వల్ల తరచూ జలుబు చేయటం అనే సమస్యను అధిగమించవచ్చు. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని భస్త్రిక ప్రాణాయామాన్ని అవలంబించాలి. కుడి చేతిని కుడి మోకాలిపై ఉంచాలి. ఎడమ వేలిని ఎడమ మోకాలిపై ఉంచి నాసికతో వేగంగా గాలి పీలుస్తూ వదలాలి. ఈ స్థితిలో ఒక్కసారిగా గాలిని లోపలికి పీల్చి కుంభించి తలను ముందుకు వంచాలి. భస్త్రిక ప్రాణాయామము తరచూ జలుబు చేసేవారికి సహజమైన దివ్య ఔషధం.